ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ పాల్గొన్న ఆధ్యాత్మిక సంఘాలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. స్వామి కళ్యాణంలో భాగంగా పద్మావతి అమ్మవారికి సారెను సమర్పించిన పద్మశాలి సంఘం. ఈదురుగాలులకు కుప్పకూలిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోన సురేష్ ఇంటి పైకప్పు. 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు, కార్యకర్తలు. ఆంధ్ర సరిహద్దులో గొబ్బలమంగమ్మ ఆలయానికి వచ్చే భక్తుల నుంచి తెలంగాణ టోల్ గేట్ వసూలు నిలుపుదల చేయాలంటూ ఆందోళన చేపట్టిన కొరసవారిగూడెం గిరిపుత్రులు, ప్రజలు. సీనియర్ టీడీపీ నాయకులు చెరుకూరు శ్రీధర్ పుట్టినరోజు. జంగారెడ్డిగూడెం అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో సంబరాలు, అన్నదానం. ఈగల్ డిపార్ట్మెంట్ ద్వారా దెందులూరు మండలం వేగవరం గ్రామంలో ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నివారణపై విస్తృతంగా ప్రచారం చేపడుతున్నట్లు ఈగల్ టీం సభ్యులు తెలియజేస్తున్నారు. దెందులూరు మండలం వేగవరం గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం హాజరైన దాదాపు 300 మంది ప్రజలకు ఈగల్ డిపార్ట్మెంట్ ఏలూరు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన విజయవంతమైంది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. స్నేహితుల ప్రభావం ద్వారా ఎలా బానిసలుగా మారుతున్నారో తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించే విధానం, మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన లక్షణాల గురించి అవగాహన కల్పించారు. పిల్లలను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంలో తల్లిదండ్రుల పాత్ర, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఏవైనా సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ఐ ఉదయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. మీ యొక్క సమాచారం రహస్యంగా ఉంచబడుతుంది. ఓం నమ శివాయ. నా పేరు దుర్గాభవాని. మా దెందులూరు మండలం వేగవరం గ్రామం. మేము ఉపాధి కూలీలు 300 మంది వచ్చాము. ఇక్కడికి ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది సార్స్ వచ్చారు. డ్రగ్స్ పైన, గంజాయి మీద మాకు అవగాహన కల్పించడానికి వచ్చారు. మన చుట్టుపక్కల ఎవరైనా సరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కానీ అమ్మినట్టు కానీ తెలిస్తే ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి 197కి కాల్ చేసి చెప్పండి. మీరు ఇచ్చిన సమాచారం చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది. జంగారెడ్డిగూడెంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చెరుకూరు శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో శ్రీధర్ అభిమానులు శాలువా వేసి పూలదండలతో సత్కరించారు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, పెనుమర్తి రామ్ కుమార్, గెడా సుబ్రహ్మణ్యం, దుర్గేష్, కఠారి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శ్రీధర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరు శ్రీధర్ జన్మదిన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ వారి అభిమానుల మధ్య అమ్మా నాన్న వికలాంగుల సంస్థ నందు కేక్ కట్ చేసిన అనంతరం వికలాంగులకు ఉచిత భోజన ఏర్పాటు చేసినటువంటి మరో తమ్ముడు అభిరామ్ గారికి, మరి చెరుకూరు శ్రీధర్ అంటే తెలుగుదేశం పార్టీ కంటే ముందు గుర్తొచ్చేది మధ్యకాలంలో కరోనా టైంలో ఎవరో ముందుకు రాని టైంలో కూడా కొంతమంది సహకారంతో అంబులెన్సులు పెట్టి ఎంతోమందిని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ, ఎవరికైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు వేసి వెంటనే స్పందించడం కానీ, లేకపోతే చనిపోయినటువంటి వారికి 2 రోజులు ఉండాలంటే ప్రెజర్స్ కూడా ఏర్పాటు చేయడం కానీ, ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు, ఎవరికైనా చదువు నిమిత్తం కానీ లేదా హాస్పిటల్ నిమిత్తం కానీ రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న తమ్ముడు. అంతేకాకుండా పార్టీలో కూడా ఎలక్షన్ టైంలో కానివ్వండి, ఉత్తప్పుడు కానివ్వండి, ఎవరికైనా చిన్న ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా నేనున్నా అంటే ముందుకు వచ్చి అనేక కార్యక్రమాల్లో చేపడుతున్నటువంటి శ్రీధర్ గారి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలని, మంచి పదవులు రావాలని, మంచి నాయకుడికి ఎదగాలని, అందరినీ ప్రేమాభిమానాలతో దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఇలాగే నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని
పోలవరం మండలం గూటాల గ్రామంలో జై శ్రీరామ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్ కు 23,000 రూపాయలు విరాళంగా అందించి క్రీడాకారులను ప్రోత్సహించారు. వేసవి కాలంలో యువత చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యక్రమాలకు వెళ్లకుండా ఇటువంటి క్రీడలు నిర్వహించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడ మీద ఆసక్తి చూపించి దానిని ఆడటం వలన వ్యాయామం చేసినట్లేనని తెలిపారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంపై రాణించాలని కోరారు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ టోర్నమెంట్ ద్వారా మీ టాలెంట్ ని యూజ్ చేసుకొని మన మేడం గారి సహాయంతో మంచి పొజిషన్ కి వెళ్ళాలని చెప్పేసి ఈ అవకాశాన్ని నా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వినియోగించుకుని మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అందరికీ అభివృద్ధి చెప్పుకుని ముగిస్తున్నానండి. జంగారెడ్డిగూడెంలో గ్రామ దేవత గంగారమ్మ తల్లి ఆలయం వెనుక భాగాన వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమత్ జయంతి నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. హనుమంతునికి వేకువజామునే పూజలతో పాటు అభిషేకం చేశారు. అర్చన, అష్టోత్తరం అనంతరం సింధూర పూజలు జరిపారు. హోమాది కైంకర్యాలు నిర్వహించారు. జయ హనుమ జయ జయ హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. పసుమర్తి సాయి కుమార్ ప్రసాద వితరణ దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ జంగారెడ్డిగూడెం పట్టణ నడిబొడ్డున వేయించేసి ఉన్న గంగానమ్మ గుడి వెనక వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా మన ఆలయంలో జరుగుతున్నాయి. వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యా మందవాసరే పూర్వాభాద్ర ప్రభూటాయ ఆంజనేయాయ మంగళం అని శాస్త్రం చెప్పింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున పూర్వభాద్ర నక్షత్రంలో స్వామివారు జనించినట్లుగా మనకి వేద ప్రమాణం. ఆ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి నాగవల్లి తమాలపత్ర సింధూరాదులతో అంటే తమలపాకులు, గంగ సింధూరంతో స్వామివారికి పూజా కార్యక్రమం, అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పళ్ళన్నీ కూడా నైవేద్యం చేయటం, అట్లాగనే స్వామివారికి ప్రీతికరమైనటువంటి అప్పాలు నైవేద్యం చేయటం, స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని జరిపించడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా దేవాలయ కమిటీ వారి దగ్గర నుంచి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఈ రోజున అర్చించడం వల్ల బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణ భవేత్ అని శాస్త్రం చెప్పింది. కాబట్టి బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని ఇవన్నీ కూడా ఇచ్చి అజాడ్యాన్ని తొలగించి వాక్పటుత్వాన్ని కలిగింపజేసేటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడి ఆరాధన చేయటం వల్ల అన్నీ కూడా లభ్యమవుతాయి. ఇప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలు వాటితో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక కార్యక్రమం జరిపించుకోవటం వల్ల మనకు జరిగేటువంటి ఫలితాలు ఏంటి, మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి మనం ఆనక కార్యక్రమంలో మనం సూచించుకుందాం. అప్పుడు దాని వివరణ అంతా కూడా తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాము. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. పద్మశాలి సేవా సంఘస్థులు పద్మావతి అమ్మవారికి సారెను సమర్పించే కార్యక్రమం వైభవపేతంగా జరిపినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భావన ఋషి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ ఈవో కలగర శ్రీనివాసుల పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం శోభయామనంగా జరిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పద్మశాలి సంఘం రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నాయకులు భారీగా తరలివచ్చారు. శాస్త్రోక్తంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పద్మశాలి కులబంధువులకి చాలా ఆనందకరమైన రోజు అండి. ఎందుకంటే మాకు ఆనవాయితీ ఆచారం ప్రకారం పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, పద్మావతి అమ్మవారు మా పుట్టింటి ఆడబడుచు
కావడం వల్ల మేము చీర మరియు సారే ప్రోగ్రామ్ని చేసుకుంటూ అలాగే పెద్ద తిరుపతిలోని చిన్న తిరుపతిలోని ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మన గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈ సంవత్సరం నుంచి మా పద్మశాలి కుల బంధువుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి మరియు అప్లాండ్ ఏరియా పద్మశాలి సంఘం సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందకరంగా ఆనవాయితీ ప్రకారం మాకు ఇలా ఆచారం ప్రకారం ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా ఉంది. సుమారు ఈ రోజున ఒక 400 నుంచి 500 మంది వరకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే మన దగ్గరలో ఉన్న పోలవరంలో వేయించేసి ఉన్న మన శివాలయంలో క్షేత్రపాలాధికారి మన భావన ఋషి అని తెలిసింది. అక్కడ కూడా మన పద్మశాలి సంఘం అందరూ కూడా వెళ్ళి ఇలానే మన కళ్యాణం జరిపించేలాగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. హనుమత్ జయంతి పురస్కరించుకుని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనివిటి మండపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జై శ్రీరామ్ జై జై హనుమ అంటూ నామస్మరణ చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద వితరణలో భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగను వితరణ చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. జై హనుమాన్. భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ప్రాతకాలం నుంచే స్వామివారికి తీర్థబింది నిత్యార్చన కైంకర్యముల అనంతరము విశేష గర్భాలయ దర్శనాలు అదే రకంగా ఉచిత దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వివిధ రకాలైనటువంటి శాఖల సమన్వయంతో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. స్వామివారికి దగ్గర హనుమత్ జయంతిని పురస్కరించి ఈ రోజున సామూహిక హనుమత్ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొన్నారు. అదే రకంగా స్వామివారి అన్నప్రసాదనశాల 10:30 గంటల దగ్గర నుంచి కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు 7 రోజులుగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ జరిగేటటువంటి వైఖాన సాగమ శాస్త్రబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి స్వామిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్. కార్యకర్తకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. జంగారెడ్డిగూడెం 14వ వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోన సురేష్ ఇల్లు 2 రోజుల క్రితం వీచిన గాలులకు పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి పైకప్పు మీద ఉన్నటువంటి రేకులు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి. ఇది పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ తరపున 40,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని కోన సురేష్ కు మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తాల చేతుల మీదుగా అందజేశారు. కష్ట సమయాలలో పార్టీ కార్యకర్తకు అండగా ఉంటుందని, కార్యకర్తకు ఎటువంటి ఆపద వచ్చినా పార్టీకి అండగా కొండంత బలంగా ఉంటుందని జట్టి గురునాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్పూరం గౌరయ్ గుప్తా, ముప్పుడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, బత్తిన చిన్న, జట్టి సత్యాదిత్య, ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్, చిప్పాడ వెంకన్న, కాసర శేషారెడ్డి, కర్రి పవన్ కుమార్, షరీఫ్, నిలపాల అనిల్, కృష్ణారెడ్డి, షేక్ రఫీ, ప్రసాద్, వీరవల్లి సోమేశ్వరరావు, ఆరిఫ్, గొబ్బల అబ్బాస్, మాండ్రు మోహన్ రావు పాల్గొన్నారు. లేచి పక్కన పడడం జరిగింది. ఆ విపత్తుని మన పార్టీ కార్యకర్తలు, పార్టీ పరిశీలకులు అందరూ పరిశీలించి చూసిన తర్వాత ఆ రేకుల నిమిత్తం మన పార్టీ కమిటీ సభ్యులు అందరూ కలిసి 40,000 రూపాయలు పూడ్చి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అంటేనే సంక్షేమానికి మారుపేరని, ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తని ఇదిగా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కార్యకర్తను సొంత మనిషిలా చూసుకుంటుందని ఇదే నిదర్శనం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి నిలబడిన ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమత్ జయంతి పురస్కరించుకుని వారధి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పేద కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, గుమ్మడి ప్రసాద్, పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాతాజీ నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు. హనుమాన్ యాత్రను ముగించుకుని విచ్చేసిన భక్తులకు మమతా హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా
ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. పాత బస్ స్టాండ్ దగ్గర యువతల ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద ఈ రోజున వలవాల తాతాజీ గారి ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమాలు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్ని జరిగినాయి. ఆయన బలం ఆయనకే తెలదు. ఎవరితో పొగిడితే గానీ ఆంజనేయ స్వామి మన కోరికలు నెరవేర్చరు. అలాగే తాతాజీ గారు కూడా జంగారెడ్డిగూడెంలో మరి వారధి ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆయనకే వారి కుటుంబానికి మొత్తానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. కోరికలు తీర్చే స్వామి ఆంజనేయ స్వామి. మీరు మన సుందరాకాండ పారాయణ చేస్తే ఒకే రోజు, ఒకే టైము, ఒకే ఆసనం, ఆ ప్రకారంగా మీరు ఎన్ని రోజులు చదవగలరో, ఏ రోజు అధ్యాయం ఆ రోజున చదివితే స్వామి వచ్చి అక్కడ కూర్చొని వింటారు ఏదో రూపంలో వచ్చి. అటువంటి స్వామి ఆశీస్సులు అక్కడ మధ్యాంజనేయ స్వామి ఉన్నారు, ఇక్కడ దాసాంజనేయ స్వామి ఉన్నారు, అభయాంజనేయ స్వామి, మన గంగానం గుడి వెనకాల స్వామి ఉన్నారు. నిన్న ముతరాజపేటలో ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్ అయింది. అలాగే చాలా చోట్ల కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. అలాగే ఇవాళ 3 గంటలకి మధ్యాహ్న స్వామి గుడి కాడి నుంచి ఇక్కడికి భారీ ర్యాలీ జరుగుతుంది. తర్వాత మెకానిక్లు కూడా 2:30, 3 కాళ్ళు కూడా ఊరేగింపు పెట్టారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ పాల్గొని అందరికీ స్వామి శుభాకాంక్షలు, అందరికీ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ చూస్తున్న జంగారెడ్డి మొత్తం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇంద్రనగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ సన్నిధిలో ఆ స్వామివారి ఆ దివ్య రూపం ఎంతో కన్నుల పండుగ, ఏ చిన్న కార్యక్రమం అనుకున్నా సరే ఎంతో కన్నుల పండుగ జరిగి ఎంతో మంది శ్రేయోభిలాషులు ఎప్పుడు నాకు వెనకాల అండదండగా నిలబడుతుంటది. ఈ రోజున మన పొద్దున్నే హనుమాన్ చాలీసాతో పొద్దున్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై హనుమాన్ చాలీసాతో ఆ భక్త మొత్తం బృందం అంతా కూడా ఇప్పుడు దాకా హనుమాన్ చాలీసా ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం 3 గంటలకి మన మధ్యాహ్నం గుడి కాడి నుంచి ప్రారంభమై ఆ పట్టణ పూర్వీకుల గుండుగా సాయంత్రం 6 గంటలకి మన అభయాంజనేయ స్వామి గుడి గారికి భక్తులందరూ చేరుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు చెప్తాను నేను, వారధి ట్రస్ట్ గానీ అభయాంజనేయ స్వామి గుడికి గానీ ప్రధానమైన బలం దేవుల రూపంలో దాతలే. ఈ రోజున ఈ ప్రసాద వితరణ కూడా సుమారు 40,000 రూపాయలు మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో సాయంత్రం వచ్చే భక్తులకి వాళ్ళందరికీ కూడా నేను ఒక వారధిగా ఉన్నందుకు చాలా ఆ భగవంతుని ఆశీస్సులు నాకు నిండుగా ఇస్తున్నందుకు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. మరీ ముఖ్యంగా వారధి ట్రస్ట్ గానీ అభయాంజనేయ స్వామి గానీ నాకు గానీ ఇలాంటి మంచి మనసు ఉన్న మనుషులందరూ కూడా నాకు ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరొకసారి అభయాంజనేయ స్వామి కమిటీ తరపున శిరస్సు వంచి పాదవందనం తెలుపుకున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో తమ్ముడు వలవల తాతాజీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఈ రోజు హనుమంత్ జయంతి సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు మధ్య టెంపుల్ దగ్గర నుంచి శోభయాత్రగా దాదాపుగా 1000 మందితో ప్రయాణం చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికే 500 మంది ఉంటారని తెలిసింది. వారందరికీ కూడా మమతా హాస్పిటల్ వారి సహకారంతో వారికి అల్పాహారం సాయంత్రం ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కార్యక్రమం. మరి ఈ రోజు మార్నింగ్ హనుమాన్ చాలీసా చదవడానికి ఆడపడుచులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది భక్తులకి ప్రసాదాలు కూడా పంచుతున్నాడు. మరి అంతేకాకుండా నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. హనుమంతుడు గురించి ఆయన బలం ఆయనకే తెలియదు. రామాయణంలో హనుమంతుడు కీలకమైన పాత్ర. హనుమంతుడు లేనిదే రామాయణం కూడా లేదు. హనుమంతుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారిని ఆరాధిస్తారో తప్పకుండా కోరికలు న్యాయమైన అయితే 100% నెరవేరుతాయి అనడానికి మన జంగారెడ్డి ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు మధ్య దగ్గరికి వెళితే చెప్తారు. అదృష్టం ఏంటంటే మన జంగారెడ్డి పట్టణంలో గురవైగూడెం వేచేస్తున్న మధ్య ఆంజనేయ స్వామి గుడి వరల్డ్ ఫేమస్ అయిపోయిందండి. మరి ఈ రోజు ఎంత మంది వేల సంఖ్యలో భక్తులు వచ్చి మరి వారు వచ్చి పూజలు చేస్తున్నారంటే దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్న జంగారెడ్డి పట్టణంలో ఉన్నందుకు. ఎవరైతే ఈ రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని, అందరికి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా నాకు ఈ కార్యక్రమంలో చక్కటి అవకాశం ఇస్తున్న తమ్ముడు తాతాజీ వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. జై హనుమ. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈ పాప పేరు పుప్పడి కుసుమ. ప్రభుత్వ పాఠశాలలో కూడా అంతా బాగా ఉందని నిదర్శనం ఈ రోజు ఈ పాప కూడా 10th క్లాస్ లో 570 మార్కులు రావడం అనేది మన ప్రభుత్వ బాలికల ప్రధాన పాఠశాల నుంచి వచ్చింది. ముఖ్యంగా పాప కూడా ఇందిరానగర్ ప్రాంతానికి చెందింది. ఇందులో ఇక్కడ చిత్రంలో చూస్తున్న మన వలవల తాతాజీ ఈయన అనేక కార్యక్రమాలు చేస్తున్న భాగంగా ఎవరైతే ఆర్థికంగా వెనకబాటుతాను ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుతూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో కూడా ప్రభుత్వాలు మంచి నిర్దేశకాలు నిర్ణయించుకొని వాటికి పోటీగా ఇవ్వాలని ఇప్పుడు ఈనాడు పేపర్లో కూడా చూసుంటాం. మనకి 590 ప్రభుత్వ పాఠశాలలో వచ్చిందని లోకేష్ గారు యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ పాప కూడా 570 మార్కులు తెచ్చుకుంటూ తను చదువుకోవాలంటే
ఎవరో ఒకరు ఆర్థిక సపోర్ట్ కావాలని కోరింది. చాలా మంది ఇక్కడ మేము ఆ పాపకి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తను ఎంత ధైర్యంగా చెప్పిందంటే ఎంఎస్ సర్జన్ చేస్తానన్నది. ఎంఎస్ అంటే ఎంబీబీఎస్ చేయాలి, అందులో ఎంబీబీఎస్ మళ్ళీ పీజీ చేయాలి. తను ఆర్థికంగా చూస్తే ఏం లేదు, కానీ తన హోప్స్ ఉన్నాయి చూసారు, అది ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. ఈ రూపంగా ఈ అమ్మాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమహ 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద వెంచేసి ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఏఎస్పీ సుస్మిత రామనాథన్ దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మంగళవారం చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు స్వామివారికి పంచామృత అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటలకు అనగానంద స్వామి ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి తెలిపారు. స్వామివారిని గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ కీసర రామిరెడ్డి దర్శించుకున్నారు. ఆయనను స్వామి వస్త్రంతో ఘనంగా సత్కరించారు. నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. ఏలూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హిమాలయ వుడ్ బ్యాడ్జ్ కోర్సుకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ లో నర్మదాపురం జిల్లా పశ్చిమరిలో ఏలూరు జిల్లా స్కౌట్స్ నుండి ఎంపికైన 9గురికి శిక్షణ ఇవ్వనున్నారు. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్కౌట్స్ పశ్చిమర్రి మధ్యప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు హిమాలయ వుడ్ బ్యాడ్జ్ కోర్సుపై ఫర్ స్కౌట్స్ మాస్టర్ గైడ్స్ కెప్టెన్స్ శిక్షణలో పాల్గొనున్నారు. ఏపీ నుండి స్కౌట్స్ మాస్టర్స్ 7గురు, గైడ్ కెప్టెన్స్ 10 మందిని ఎంపిక చేయగా ఏలూరు జిల్లా నుండి శ్రీనివాసపురంకు చెందిన తెలుగు ఉపాధ్యాయులైన బిరుదుగడ్డ నాగేశ్వరరావు, పల్లర్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బయాలజీ ఉపాధ్యాయులైన స్వర్ణ వెంకటేశ్వరరావు, కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దుర్గారాణి, బొర్రంపాలెం ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులైన సిహెచ్ సౌజన్యులు స్కౌట్ నందు విద్యార్థులకు అత్యున్నత శిక్షణ ఇవ్వడానికి, అనేక నైపుణ్యాలు పెంపొందించడానికి, ఇతర దేశాలలో జరిగే స్కౌట్ కార్యక్రమాలలో పాల్గొనేటట్లుగా చేయడంలో మొదలైన అంశాల యందు శిక్షణ పొందే నిమిత్తం స్కౌట్ శిక్షణకు ఎంపిక చేయడం జరిగిందని ఏలూరు జిల్లా స్కౌట్స్ కార్యదర్శి అయినపర్తి భాస్కర్ కుమార్, స్కౌట్స్ గ్రోత్ కోఆర్డినేటర్ బి నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న పెరికేడు గ్రామంలో భక్తాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తవ్వ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. దీనిలో భాగంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, తవ్వ పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూర్ణ కుంభంతో సిహెచ్ఆర్ కు ఘన స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రకు భక్తులు, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు, సభ్యులు తరలి వెళ్లారు. ఈ ర్యాలీని ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తాతో పాటు ఆ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాసరి శేషకుమార్, పోలు మాల్యాద్రి రెడ్డి, అధ్యక్షులు చెడగం వెంకట విఘ్నేశ్వరుడు, సెక్రటరీ కారంకి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులు చలసాని వెంకట సుబ్బయ్య చౌదరి, చిన్ని సాయి కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా వ్యాపారవేత్త పాలపర్తి శ్రీనివాస్ ను సత్కరించారు. హనుమ శోభాయాత్ర పిలుపు అందుకున్న శ్రీరాముడి సైన్యం కదిలింది. రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. ఆ ఆలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది.
ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన తొలి పూజలు చేశారు. హనుమాన్ శోభాయాత్రను ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో పాటు చామర్తి శ్రీరాములు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. తొలుత హనుమాన్ విగ్రహం ఉన్న రథానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. మధ్య ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత మధ్య 7 అంతస్తుల గోపురం వద్ద కోలాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా, తిప్పబట్ల రామకృష్ణ, కొప్పాక శ్రీనివాసరావు, వేమూరి శ్రీనివాసరావు, తాటికొండ సుధాకర్, చోడే ఫణిచంద్రశేఖర్, వాసవి సాయి నగేష్ పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వేషధారణలో ఫణిచంద్రశేఖర్ తనయుడు అలరించాడు. మహిళలు ఝాన్సీ రాణి వేషధారణలో, భారతమాత వేషధారణలో తెలుగుతనం ఉట్టిపడే విధంగా వస్త్రాలను ధరించి ఆకర్షించారు. శోభాయాత్రలో అశ్వాన్ని ప్రదర్శనగా నిలిపి ఆకర్షణ ఏర్పాటు చేశారు. సిఐ వెంకట్ సుభాష్, లక్కవరం ఎస్ఐ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ క్లిప్పింగ్స్ తో అనుక్షణం నిఘా ఏర్పాటు చేశారు. మధ్య ఆలయం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ వీధుల గుండా జై శ్రీరామ్ అనే నినాదంతో శోభాయాత్ర కదిలింది. మోటార్ సైకిల్ ర్యాలీ ఆకర్షించింది. రామ భక్త హనుమాన్ కి జై అంటూ నినాదాలు మారుమ్రోగాయి. డీజే శబ్దాల మధ్య హనుమాన్ గీతాలు ఆలపించారు. దారి పొడవునా భక్తులు హనుమాన్ శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. పలువురు సెల్ఫీలు దిగారు. చిన్నారులు సైతం స్వచ్ఛందంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా మరికొంతమంది పాల్గొనగా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబం ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. నమస్కారం. మధ్య ఆంజనేయ స్వామి గుడి నుంచి రోజున హనుమాన్ శోభాయాత్ర బయలుదేరుతుంది. అలాగే భారతదేశం మొత్తంలో కూడా ఈ రోజున ఎక్కడ చూసినా కూడా హనుమాన్ శోభాయాత్ర జరుగుతుంది. మరి మన మధ్య ఆంజనేయ స్వామి గురించి మనందరికీ తెలిసిన విషయమే. స్వామివారికి కొలిసిన వారి కొంగు బంగారమై ఉంటున్నారు ఇక్కడ. మరి ఎప్పటి నుంచో చరిత్ర ప్రశాంచిన మధ్య ఆంజనేయ స్వామి గుడి ర్యాలీ పెంచడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంజనేయ స్వామి వారికి కొలిస్తే ఒకే ఆసనం మీద మనం కోరుకుని ఒకే ఆసనం మీద మనం సుందరాకాండ పారాయణ ఒకే టైంలో చేస్తే స్వామి అక్కడ కూర్చుని ఉంటారని ప్రతీతి ఉంది. మరి అటువంటి ప్రసిద్ధి గల ఆంజనేయ స్వామి మనందరం కూడా ఆంజనేయ స్వామి భక్తులమే. ప్రజలందరూ కూడా ఆంజనేయ స్వామి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని, మనందరినీ కూడా దీవించాలని, మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కావున ప్రజలందరూ కూడా ఇంకా విరివిగా పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి నేను పూర్తిగా కోరుతున్నాను. మా టీం అందరికీ, చైర్మన్ గారికి, ఈవో గారికి, పంతులు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. యాత్ర ఈ సంవత్సరం కూడా ఎంతో కోలాహలంతో ఇవాళ ప్రారంభమైంది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి ఇవాళ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంజనేయ పుత్రుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ సంవత్సరం దేశం మరింత సుభిక్షంగా ఎంతో అభివృద్ధి పథంలో వెళ్ళాలని ఈ శోభాయాత్ర సందర్భంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గర నుంచి గత కొన్ని సంవత్సరాలుగా శోభాయాత్రగా మనం బయలుదేరి రంగారెడ్డిగూడెం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట వరకు కూడా మనం చేసుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకుని పొద్దు నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి కైంకర్యములు చేసుకుంటూ సాయంత్రం 3:30 దగ్గర నుంచి కూడా శోభాయాత్ర బయలుదేరుతోంది. శాస్త్రంలో ఆంజనేయ పూజత సర్వదేవత అంటోంది శాస్త్రం. ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే సర్వదేవతల్ని పూజించినట్టే అని చెప్తున్నాడు. కాబట్టి ఈ కలియుగంలో మనం పొందుతున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా పోగొట్టేటటువంటి కల్పతరువు మన ఆంజనేయ స్వామి. మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులకు కోర్టు వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం భక్తులు ఆటో నగర్ వాసులు మజ్జిగ ప్యాకెట్లను వితరణ చేశారు. ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతిలో శోభాయాత్ర భక్తులకు మజ్జిగను వితరణ చేస్తూ వస్తుంటామని ఆటో నగర్ సభ్యులు దండు ధనరాజు తెలిపారు. భక్తులు మజ్జిగ ప్యాకెట్లను స్వీకరించారు. కనకదుర్గమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ, రామభక్త హనుమాన్ కి జై అంటూ, జై శ్రీరామ్, జై ఆంజనేయ అంటూ నినాదాలు చేశారు. యువత అధిక మొత్తంలో పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో 24 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధాంతి ఇమ్మన్ని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహించారు. గ్రామ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు ప్రముఖ నాయకులు చెట్టి గురునాథరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను గౌరవంగా సత్కరించి పండిత ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా మరొక ప్రముఖ నాయకులు కుర్రు సుబ్బారావుకు గ్రామ ప్రముఖులు వామిశెట్టి నాగేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, కుర్రు రవికుమార్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పవనసుతునికి విశేష అభిషేకాలు, లక్ష తమలపాకుల అర్చన, మన్యు సూక్త హోమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీమల మురళి, వామిశెట్టి గంగాధర్రావు, రామిశెట్టి మల్లేశ్వరరావు, రాములు, పిల్లి రామకృష్ణ, జుత్తుగ ప్రసాద్ తదితరులు విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన చీమల మురళి, వామిశెట్టి గంగాధర్రావులను పలువురు కొనియాడారు. శ్రీ అభయాంజనేయ స్వామి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చెప్పుకోండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు. ఆంధ్ర సరిహద్దులో తెలంగాణ చెక్ పోస్ట్ నిర్వహించడంపై కొరసవారిగూడెం పంచాయతీకి చెందిన గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ టోల్ గేట్ నిర్వహణను వ్యతిరేకించారు. భక్తుల వద్ద టోల్ గేట్ వసూలు ఏ హక్కుతో వసూలు చేస్తున్నారని చెప్పాలని తెలిపారు. గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు రావడంతో మార్గ మధ్యలో తెలంగాణ అధికారులు ఆంధ్ర సరిహద్దులో టోల్ గేట్ ఏర్పాటు చేసి భక్తుల నుంచి నగదు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. కన్నప్రాజు మాది కామవరం. ఇక్కడ శ్రీ గుబ్బల మంగమ్మ గుడి అనేటటువంటి దేవత కామవరం సమీపంలో అడవిలో వెలిసి ఉన్నది. అదే విధంగా గతంలో జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ గొడవల్లో ఇక్కడ ఇటు తెలంగాణ అధికారులు, ఆంధ్ర అధికారులు, ఇరువైపుల అధికారులు కూడా వచ్చి ఇక్కడ దాన్ని పరిశీలించి పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నట్టుగా నిర్ధారణ చేశారు. అదే విధంగా ఇక్కడ తెలంగాణ పారిష్ వారు చెక్ పోస్ట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆంధ్రాలో ఉన్నటువంటి 6 గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఆ టోల్ గేట్ ని తీసివేయడం జరిగింది. చేసే క్రమంలో కూడా భద్రాచలం దివ్య పిఓ మేడం గారు, అదే విధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఐటీడీఏ పిఓ గారు సూర్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో ఆ టోల్ గేట్ ని తీసివేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా అక్కడ టోల్ గేట్ పెట్టి మళ్ళీ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో అక్కడ వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో మేము ఈ రోజు కూడా మళ్ళీ ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ టోల్ గేట్ ని ఎత్తివేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ రోజునే ఆ చెక్ పోస్ట్ నిలుపుదల చేసాం. నిలుపుదల చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ గారు సంపత్ గారు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది పై ఆఫీసర్లకి మేము తెలుపరుస్తాం అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము ఈరోజు చెక్ పోస్ట్ ను పక్కన పెట్టాం కాబట్టి అది అధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడ ఎటువంటి వసూలు చేయకూడదని మేము ఆ ఫారెస్ట్ గారు అధికారికి విన్నవించాం. ఈ చెక్ పోస్ట్ నిలుపుదల చేయడానికి 6 గ్రామాల ప్రజలు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ చెక్ పోస్ట్ ని తొలగించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, పాల్గొన్న ఆధ్యాత్మిక సంఘాలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. స్వామి కళ్యాణంలో భాగంగా పద్మావతి అమ్మవారికి సారెను సమర్పించిన పద్మశాలి సంఘం. ఈదురుగాలులకు కుప్పకూలిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోనా సురేష్ ఇంటి పైకప్పు. 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు, కార్యకర్తలు. ఆంధ్ర సరిహద్దులో గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తుల నుంచి తెలంగాణ టోల్ గేట్ వసూలు నిలుపుదల చేయాలంటూ ఆందోళన చేపట్టిన కొరసవారిగూడెం గిరిపుత్రులు, ప్రజలు.
సీనియర్ టీడీపీ నాయకులు చెరుకూరు శ్రీధర్ పుట్టినరోజు, జంగారెడ్డిగూడెం అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమంలో సంబరాలు, అన్నదానం. వార్తలు సమాప్తం. నమస్కారం.